Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, మనం హీట్ చాప్టర్ లో క్లాస్ 12 లో ఉన్నాం అండ్ ఈ క్లాస్ లో మనం బాయిలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గైస్, మనం ఆల్రెడీ బాయిలింగ్ అంటే ఒక లిక్విడ్ ఫేజ్ గ్యాసియస్ ఫేజ్ గా కన్వర్ట్ అవ్వటం అనేసి చెప్పుకున్నాం. అయితే ఎవాపరేషన్ అంటే కూడా లిక్విడ్ ఫేజ్ గ్యాసియస్ ఫేజ్ గా మారటం అనే చెప్పుకున్నాం. అయితే ఈ బాయిలింగ్ కి ఎవాపరేషన్ కి మధ్య డిఫరెన్స్ అర్థం కావాలంటే బాయిలింగ్ అంటే ఏంటో కంప్లీట్ గా అర్థం చేసుకుందాం. సో దీనికోసం మనం ఒక బీకర్ ని తీసుకుందాం. ఈ బీకర్ లో రూమ్ టెంపరేచర్ దగ్గర వాటర్ ని తీసుకుందాం అండ్ మనం వాటర్ని తీసుకొని ఆ వాటర్ని ఒక బర్నర్ లేదంటే ఒక స్టవ్ హెల్ప్ తోటి వాటర్ని వేడి చేయాలి. సో హీట్ని సప్లై చేయాలి. ఆ వాటర్ని హీట్ చేస్తే ఖచ్చితంగా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఆ చేంజ్ని ఒక థర్మామీటర్ హెల్ప్ తోటి మనము రికార్డ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మీరు ఈ ఫిగర్లో చూడొచ్చు. సో మనం ఇక్కడ బీకర్లో వాటర్ తీసుకున్నాం అండ్ ఒక బర్నర్ హెల్ప్ తోటి ఇక్కడ వాటర్ని హీట్ చేస్తున్నాను. సో ఈ బీకర్లో మనం ఒక థర్మామీటర్ పెట్టాం. సో ఈ థర్మామీటర్ లో మనం ఆ టెంపరేచర్ చేంజెస్ ని చూడొచ్చు. సో ఆ టెంపరేచర్ ని మనం టైం తోటి అంటే 5 సెకండ్స్ కి ఎంతకు మారింది, 10 సెకండ్స్ కి ఎలా మారింది అనేసి ఆ టెంపరేచర్ ని కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ పాసిబుల్ ట్రై టు డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ టైమ్ అండ్ టెంపరేచర్. సో మనం టైం కి టెంపరేచర్ కి మధ్య ఒక గ్రాఫ్ కూడా గీసుకుందాం. అయితే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే వాటర్ యొక్క టెంపరేచర్ స్లోగా 100 డిగ్రీస్ కి వెళ్ళటం చూడొచ్చు. ఓకేనా. అండ్ ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ 100 డిగ్రీస్కి వెళ్ళిందో మనం వాటర్ని హీట్ చేస్తూ ఉన్నా సరే టెంపరేచర్లో ఎలాంటి మార్పు చూడలేము. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ మోర్. మనం వాటర్ని రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నాం. వాటర్ని హీట్ చేస్తూ ఉన్నప్పుడు స్లోగా మనకి థర్మామీటర్లో రీడింగ్ చూడొచ్చు. స్లోగా ఆ 30 నుంచి 40కి 50కి ఇలా 100కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ 100కి రీచ్ అయ్యిందో ఇంకా అక్కడ నుంచి మనం ఎలాంటి చేంజ్ని చూడలేం. ఆఫ్టర్ దట్ వీ కెన్ నాట్ సీ ఎనీ చేంజ్ ఇన్ రీడింగ్ ఆఫ్ థర్మామీటర్. సో థర్మామీటర్ రీడింగ్ ఇంకా మనం చేంజ్ అవ్వటాన్ని చూడము, అక్కడ 100 దగ్గరే ఆగిపోతుంది. సో మనము టైంకి అండ్ అలాగనే టెంపరేచర్కి గ్రాఫ్ని డ్రా చేద్దామని అనుకున్నాం కదా. సో ఇదే ఆ గ్రాఫ్ అండి. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ యాక్సిస్ మీద నేను టైంని తీసుకున్నాను. దీన్ని మనం హీట్ సప్లై కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది ఎందుకు చూపించామంటే మనం హీట్ని సప్లై చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా. సో దానివల్ల టెంపరేచర్ ఎలా చేంజ్ మారింది అనేది ఈ గ్రాఫ్ చూపిస్తుంది. సో మనం టైం అంటే 5 సెకండ్స్ కింద, 10 సెకండ్స్ కింద, మినిట్స్లో ఎంత అని చెప్పుకున్నాం కదా అలాగా. సో మనం వాటర్ని ఏ టెంపరేచర్ దగ్గర తీసుకున్నాం, రూమ్ టెంపరేచర్. సో నేను ఎగ్జాంపుల్కి 30 డిగ్రీస్ దగ్గర వాటర్ని తీసుకున్నాను. 30 డిగ్రీస్ దగ్గర వాటర్ని తీసుకొని హీట్ సప్లై చేయటం స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే నేను హీట్ సప్లై చేస్తున్నానో సో ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ తరువాత మనకి టెంపరేచర్ ఒక 40 డిగ్రీస్కి వెళ్ళింది అని అనుకుందాం. అండ్ అలాగనే 2 మినిట్స్ తరువాత, so this is 2 minutes. After 2 minutes, let us assume the temperature reached to 70 degree. And after, let us say 5 minutes, temperature 100 డిగ్రీస్కి వెళ్ళింది అనేసి అనుకుంటున్నాం. సో ఈ వై యాక్సిస్ మీద మనం టెంపరేచర్ని తీసుకున్నాం. సో గ్రాఫ్ స్లోగా ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో మీరు ఇక్కడ చూస్తే 30 నుంచి 100కి లీనియర్గా ఇంక్రీజ్ అయింది. ఇది లీనియర్ గ్రాఫ్ అనేసి అంటాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వన్స్ 100 డిగ్రీస్కి వెళ్ళిన తరువాత టెంపరేచర్ మారుతుందా, మారట్లా. టెంపరేచర్ మారితే ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళేది. కానీ మనకి ఏమైంది, కాన్స్టెంట్గా మారిపోయింది, గ్రాఫ్ ఫ్లాట్ అయిపోయింది. ఎందుకని ఇలా ఉంది అంటే ఇక్కడ టెంపరేచర్ ఏమీ మారట్లేదు అనేసి. సో మనం గ్రాఫ్ కనుక నిజంగా ప్లాట్ చేస్తే యాక్టివిటీ చేసి, సో ఇక్కడ వరకు 30 నుంచి 100కి గ్రాఫ్ ఏమో లీనియర్గా ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ నుంచి మనం హీట్ సప్లై చేస్తున్నాం, టైం చూస్తున్నాం. 1 మినిట్ అయిపోయింది, 2 మినిట్స్ అయిపోయింది. సో ఇక్కడ 100 దగ్గరే ఉంది కానీ ఆ థర్మామీటర్లో మనకి ఎలాంటి చేంజ్ కూడా మనము చూడలేము. ఎందుకు? అయితే ఈ టెంపరేచర్ ఎందుకని 100 డిగ్రీస్కి వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్గా మారింది అనేది ఇక్కడ మన క్వశ్చన్. అండ్ వేర్ డస్ ద హీట్ సప్లైడ్ గో అంటే
ఇక్కడ ఈ పార్ట్ వరకు చూస్తే మనం హీట్ సప్లై చేస్తున్నాం, టెంపరేచర్ మారుతుంది. సో మనం హీట్ సప్లై చేస్తుంటే టెంపరేచర్ మారుతుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి మనం హీట్ ఇస్తున్నా కానీ టెంపరేచర్ మారట్లేదు అని అంటే మరి మనం సప్లై చేసిన హీట్ ఏమైనట్టు? మనం వాటర్కి ఇచ్చిన హీట్ ఏమైంది? టెంపరేచర్ మారట్లా. మరి ఏం చేసినట్టు ఆ హీట్ ఎనర్జీ అనేది చూద్దాం. అయితే వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద వాటర్ వెన్ టెంపరేచర్ ఈజ్ 100 degrees? వాటర్ ఈ టెంపరేచర్ 100 degreesకి రీచ్ అయింది కదా ఈ పాయింట్లో. ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ 100 ఇండికేట్ చేసిందో మరి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే బబుల్స్ అండి. అంటే వాటర్ నుంచి ఈ గ్యాస్ బబుల్స్ రావటం మనం చూడొచ్చు. ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ 100 degreesకి రీచ్ అయిందో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? వాటర్ గుండా ఈ బబుల్స్ రావటాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం గ్యాస్ బబుల్స్ ఎందుకు వస్తున్నాయో ముందులా అనలైజ్ చేద్దాం. గైస్, వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్. There are many impurities dissolved in it, including some gases. అంటే వాటర్ అనేది ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్లో రకరకాలుగా అంటే వాటర్లో మనకి చాలా చాలా మిక్స్ అయిపోయి ఉంటాయి, కలిసిపోయి డిజాల్వ్ అయిపోయి ఉంటాయి, కరిగిపోయి. అంటే వాటర్లో మనకి రకరకాల గ్యాసెస్ ఉంటాయి, అలాగే రకరకాల అయాన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి. సో వాటర్లో సో మెనీ ఇంప్యూరిటీస్ లాంటివి ఉంటాయి అన్నమాట. వాటిల్లో కొన్ని రకాల గ్యాసెస్ కూడా ఉంటాయి. When water or any liquid is heated, the solubility of gases it contain reduces. అంటే ఏంటంటే తక్కువ టెంపరేచర్స్ దగ్గర అంటే కూల్గా ఉన్నప్పుడు ఈ లిక్విడ్స్లో చాలా రకాల గ్యాసెస్ మిక్స్ అయిపోయి ఉంటాయి. అయితే ఎప్పుడైతే వాటర్ని కానీ లేదు ఏదైనా లిక్విడ్ని మనం వేడి చేయడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే హీట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ గ్యాసెస్ ఏమవుతాయి అంటే వాటి యొక్క సాల్యుబిలిటీ తగ్గిపోద్ది అన్నమాట. సో ఎప్పుడైతే గ్యాసెస్ యొక్క సాల్యుబిలిటీ తగ్గుతుందో అది అప్పటి వరకు కరిగిపోయింది కదా వాటర్లో, అప్పుడు దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక లిక్విడ్ యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉంటుందో సాల్యుబిలిటీ తగ్గిపోవటం మూలన ఆ లిక్విడ్ గుండా గ్యాసెస్ అనేవి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. As a result, bubbles of gases are formed in the liquid. సో మనం ఆ చూసే బబుల్ ఏదైతే ఉందో అంటే లోపల నుంచి ఒక గ్యాస్ బబుల్ ఎందుకు వస్తుంది? టెంపరేచర్ పెరుగుతుంది, గ్యాసెస్ యొక్క సాల్యుబిలిటీ తగ్గి ఆ డిజాల్వ్డ్ గ్యాస్ అనేది బయటికి రావటం జరుగుతుంది. Evaporation of water molecules from the surrounding causes these bubbles to become filled with saturated vapor whose pressure increases as we increase the temperature of the liquid by heating. అంటే ఏంటో చూడండి. సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది నేను తీసుకున్న కంటైనర్, ఈ కంటైనర్లో వాటర్ ఉంది అండ్ మనం వాటర్ని హీట్ చేస్తున్నాం. సో ఈ వాటర్ని హీట్ చేస్తున్నప్పుడు ఈ వాటర్ సొల్యూషన్ అనేసి చెప్పుకున్నాం, అంటే ఇందులో డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉన్నాయి. సో టెంపరేచర్ పెరుగుతూ ఉండటం మూలన సాల్యుబిలిటీ తగ్గిపోయింది. దాని మూలన ఏమైంది? మనకి గ్యాసెస్ అనేవి బబుల్స్ ఫామ్లో వచ్చినాయి. సో ఇక్కడ ఈ సర్కిల్ మనకు ఒక బబుల్ అమ్మ, ఓకేనా? నేను సింప్లిసిటీ కోసం ఓన్లీ ఒక సింగిల్ బబుల్ని తీసుకున్నా. సో ఇప్పుడు ఈ బబుల్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎయిర్. సో ఇక్కడ లోపలంతా ఏముంది? ఎయిర్ ఉంది, ఓకేనా? ఇదంతా ఏముంది? ఎయిర్. మరి చుట్టూ ఏముంది? మనకి వాటర్ అనేది ఉంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతూ ఉందో ఇప్పుడు చూడండి ఈ బబుల్ ఎడ్జ్లో ఇదంతా మనకి ఏముంది? వాటర్ ఉంది కదా. ఈ వాటర్ ఏమవుతుంది అంటే ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఏమవుతుంది? ఎవాపరేట్. ఎవాపరేషన్ అంటే ఏంటి? లిక్విడ్ అనేది గ్యాస్గా మారటం కదా. సో ఈ దగ్గరలో ఉన్న వాటర్ ఏమవుతుంది అంటే ఆ వాటర్ వేపర్గా మారుతుంది, గ్యాసియస్ ఫామ్లోకి మారి ఆ గ్యాస్ ఎక్కడికి వస్తుంది? ఈ బబుల్ లోపలికి వచ్చేసిద్ది అనమాట, ఓకేనా? సో ఈ బబుల్ లోపలికి ఇలా ఎంటర్ అవుతుంది. సో ఇదేంటిది? ఈ ఎడ్జెస్లో ఏదైతే ఈ బబుల్ ఉందో గ్యాస్ బబుల్, దీని చుట్టూ దీని సరౌండింగ్లో ఉన్న వాటరు ఎవాపరేట్ అయ్యి లోపలికి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? గ్యాసియస్ ఫామ్లోకి లోపలికి వచ్చింది. సో ఇక్కడ లోపల ఏమవుతుంది అంటే సాచ్యురేటెడ్ వేపర్ అంటాం దాన్నే. సో ఇక్కడ సాచ్యురేటెడ్ వేపర్ ఉంది, ఆ వేపర్ వచ్చి లోపలికి పెరుగుతూ ఉంది. సో స్లోగా ఈ బబుల్లో ఏమవుతుంది? గ్యాస్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఓకేనా? అండ్ గైస్, ఈ బబుల్ మామూలుగా మీకు అర్థం కావటం కోసం ఇంత సైజ్ చూపించాం.
ప్రాక్టికల్గా వాటర్లో ఎంత బబుల్స్ రావు తెలుసు కదా, ఇది స్మాల్ బబులే కానీ మీ అండర్స్టాండింగ్ కోసం కొంచెం పెద్దగా చూపించాం ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, at a certain temperature the pressure of the saturated vapor inside the bubble becomes equal to the pressure exerted on the bubble from the outside. సో ఇక్కడ చూడండి, ఇది బబుల్. సో బబుల్ ఇన్సైడ్, బబుల్ లోపల ఒక ప్రెషర్ ఉంది. బబుల్ లోపల ఈ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే, మనం ఏం చెప్పుకున్నాం, బబుల్ యొక్క ఎడ్జెస్ సర్ఫేస్లో, బబుల్ యొక్క సర్ఫేస్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి సాచ్యురేటెడ్ వేపర్గా మారి బబుల్లోకి వస్తుంది. సో సాచ్యురేటెడ్ వేపర్ అంటే ఇది ఎవాపరేట్ అయ్యి లిక్విడ్ గ్యాస్ ఫామ్లోకి మారి వస్తుంది కదా, దాన్ని సాచ్యురేటెడ్ వేపర్ అంటాం. సో ఈ సాచ్యురేటెడ్ వేపర్ స్లోగా పెరుగుతూ పెరుగుతూ మనకేమవుతుంది, లోపల ఒక ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్. ఓకే, మరి ప్రెషర్ బయట సైడ్ కూడా ఉంది. దేనివల్ల? మనకి నార్మల్గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్రతి ఆబ్జెక్ట్ మీద ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఈ బబుల్ మీద వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వలన ఒక ప్రెషర్ అన్నమాట. సో టోటల్ ప్రెషర్ ఏంటి బబుల్ మీద? సో ఈ బబుల్ మీద టోటల్ ప్రెషర్ ఏంటి? అవుట్ సైడ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ద వాటర్ విచ్ ఈజ్ అబౌవ్ దిస్ బబుల్. అదే ఇక్కడ చెప్తున్నాం. ద ప్రెషర్ ఈజ్, వాట్ ఈస్ ద అవుట్ సైడ్ ప్రెషర్? ప్రెషర్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ప్రెషర్ ఆఫ్ లేయర్ ఆఫ్ వాటర్ అబౌవ్ ద బబుల్. సో ఈ బబుల్ మీద ఉన్న లేయర్ ఆఫ్ వాటర్ యొక్క ప్రెషరు, అట్మాస్ఫియరిక్ ప్రెషరు, ఇదేమో అవుట్ సైడ్. ఇన్సైడ్ ఏముంది? వేపర్ ప్రెషర్ ఉంది. సో ఈ టెంపరేచర్ పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ లోపలికి గ్యాస్ స్లోగా పెరుగుతుంది కదా, వేపర్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యి ప్రెషర్ స్లోగా పెరుగుతుంది బబుల్ లోపల. సో ఎప్పుడైతే ఈ బబుల్ లోపల ప్రెషరు బబుల్ అవుట్ సైడ్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో ఏం జరుగుతుంది అప్పుడు అంటే, దీస్ బబుల్స్ రైజ్ ర్యాపిడ్లీ టు ద సర్ఫేస్ అండ్ కొలాప్స్ ఎట్ ద సర్ఫేస్, రిలీజింగ్ వేపర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద బబుల్ ఇంటూ ఎయిర్ ఎట్ ద సర్ఫేస్. అంటే ఏం జరుగుతుంది? సో ఇంతకు ముందర బబుల్ ఇక్కడెక్కడో ఉంది. సో సాచ్యురేటెడ్ వేపరు పెరిగి 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 ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ ఏమైంది? ప్రెషర్ అవుట్ సైడ్ ద బబుల్కి ఈక్వల్ అయింది. సో ఎప్పుడైతే ప్రెషర్ అవుట్ సైడ్ ద బబుల్కి ఈక్వల్ అయిందో ఇంకా గ్యాసెస్ వెళ్తూనే ఉంటాయి లోపలికి. సో స్లోగా ప్రెషర్ పెరిగిపోద్ది. సో ఇదంతా హై ప్రెషరు. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఏమో బయట లో ప్రెషర్ అయింది. సో ఈ బబుల్ స్లోగా ఏమవుతుంది? స్లోగా పైకి వచ్చేస్తుంది. ఓకే, ఇట్ కమ్స్ టు ది సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. సో ఇక్కడికి వచ్చి ఈ బబుల్ ఏమవుతుంది అంటే కొలాప్స్ అవుతుంది, అంటే బ్రేక్ అవుతుంది, పగిలిపోద్ది. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో బబుల్ లోపల ఇప్పటి వరకు మనకి ఏమేమి ఉంది? వేపర్ ప్రెషర్ ఉంది. వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? చుట్టూ ఉన్న వాటరు ఎవాపరేట్ అయ్యి గ్యాసియస్ ఫామ్లో లోపల ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ బబుల్ బ్రేక్ అయిపోయిందో సర్ఫేస్కి వచ్చి, ఆ లోపల ఉన్న వేపర్ ప్రెషర్ అంటే వాటర్ వేపర్ అంతా కూడా ఏమవుతుంది? బయటకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద లిక్విడ్ ఇంటూ వేపర్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ యూ సప్లై ద హీట్. దిస్ అపియర్స్ యాజ్ బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఫర్ అస్. సో బాయిలింగ్ అంటే మనం మెయిన్గా ఏం చూస్తామంటే, నీటిలో నుంచి ఆ బుడగలు, గాలి బుడగలు రావటం చూస్తాం. సో ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయంటే, గ్యాసెస్ యొక్క సాల్యుబిలిటీ తగ్గి గ్యాస్ బబుల్ అనేది మొదట ఏర్పడుతుంది. ఈ గ్యాస్ బబుల్లోకి ఆ చుట్టూ ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ఆ బబుల్లో చేరి స్లోగా ప్రెషర్ని పెంచేస్తుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్ ప్రెషర్ అవుట్ సైడ్ ద బబుల్కి ఈక్వల్ అయిందో అప్పుడు ఆ బబుల్ వెంటనే పైకి వచ్చేసేలా బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే బబుల్ బ్రేక్ అయిందో లోపల ఉన్న వేపర్ అంతా కూడా ఏమవుతుంది? బయటకు వచ్చేసింది. సో ఇక్కడ ఏం జరిగింది? లిక్విడ్ ఫేజ్ అనేది గ్యాసియస్ ఫేజ్గా కన్వర్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మనకి ఈ బబుల్స్ ఫామ్లో జరుగుతుంది. ఇక్కడ బబుల్ రాకపోతే సాచ్యురేటెడ్ వేపర్ దాంట్లోకి వెళ్ళదు కదా, అర్థమవుతుందా? సో ఆ బబుల్ ఎప్పుడు వచ్చింది? ఒకానొక టెంపరేచర్ దగ్గర వచ్చింది. ఆ టెంపరేచర్నే మనం ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అనేసి చెప్తాం. ఓకేనా? అందుకనే ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ అనేసి చెప్పాడు. ఆ సర్టెన్ టెంపరేచర్ ఏంటి ఇక్కడ? బాయిలింగ్ పాయింట్. Boiling is a process in which liquid phase converts to gaseous phase at a constant temperature at a given pressure. So
ఒక లిక్విడ్ ఫేజ్ గ్యాసియస్ ఫేజ్ గా కన్వర్ట్ అవ్వటాన్ని బాయిలింగ్ అంటాం. అయితే ఈ బాయిలింగ్ ఒకానొక ఫిక్స్డ్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ఒకానొక ప్రెషర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. ఆ టెంపరేచర్ నే మనం ఏమంటాం? బాయిలింగ్ పాయింట్ అంటాం. ఈ బాయిలింగ్ పాయింట్ ప్రెషర్ ని మీద డిపెండ్ అయి ఉంటది. సో ప్రెషర్ మారితే మనకి బాయిలింగ్ పాయింట్ కూడా మారిపోతుంది. సో మనం జనరల్ గా బాయిలింగ్ పాయింట్ ఎంత అని చెప్తామంటే 100 degrees అనేసి చెప్తాం. అయితే ఈ 100 degrees ఎక్కడ అంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గరే. గుర్తుంచుకోండి, బాయిలింగ్ పాయింట్ ఎక్కడ? 100 degrees ఎక్కడ ఉంటుంది? నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లోనే ఉంటుంది 100 degrees అనేది. ఒకవేళ ప్రెషర్ మారిపోయింది అనుకోండి, బాయిలింగ్ పాయింట్ అంత ఉండదు. ఎందుకని అంటే బబుల్ ఎప్పుడు బ్రేక్ అయిందని చెప్పుకున్నాం. బబుల్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బబుల్ ఎప్పుడు బ్రేక్ అయింది? ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్, ప్రెషర్ అవుట్ సైడ్ ద బబుల్ ఈక్వల్ అయినప్పుడు అప్పుడు బబుల్ పైకి వచ్చి బ్రేక్ అయింది. అయితే ప్రెషర్ అవుట్ సైడ్ దేని మీద డిపెండ్ అయింది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ లేయర్ ఆఫ్ వాటర్. అంతే కదా? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ లేయర్ ఆఫ్ వాటర్. అయితే ఇక్కడ వాటర్ లేయర్ మారదు. ఎందుకు? నువ్వు కొండ మీద తీసుకున్నా అదే వాటర్ ఉంటుంది, ఎక్కడ తీసుకున్నా అంతే వాటర్ తీసుకున్నాం. సో వాటర్ లేయర్ మారదు. కానీ ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అన్ని చోట్ల ఒకలాగుండదు. గుర్తుంచుకోండి, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ హైట్ లెవెల్స్ పెరిగే కొద్దీ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? మనము భూమి నుంచి హై లెవెల్స్ కి అంటే హైట్ పెరిగే కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోద్ది. సో ఎప్పుడైతే ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిందో అవుట్ సైడ్ ప్రెషర్ ఏమైంది? తగ్గిపోయినట్టే కదా. సో అవుట్ సైడ్ ప్రెషర్ తగ్గితే లోపల ఎక్కువ ప్రెషర్ డెవలప్ అవ్వాల్సిన అవసరం తగ్గిపోద్ది. సో అందుకని తక్కువ టెంపరేచర్స్ దగ్గరే ఈ బబుల్ అనేది వచ్చేస్తుంది. అంటే తక్కువ టెంపరేచర్స్ దగ్గరే బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిపోతుంది. అందుకనే ఇక్కడ ప్రెషర్ ని మెన్షన్ చేసాం. సో మన నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో బాయిలింగ్ పాయింట్ ఎంతంట? 100 degrees Celsius. అయితే ఈ బాయిలింగ్ పాయింట్ ని మనం మార్చేయచ్చు. ఏ విధంగా మార్చేయచ్చు? ప్రెషర్ ని గనక మనం మార్చగలిగితే బాయిలింగ్ పాయింట్ ని కూడా మార్చేయచ్చు. సో వీటికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇది మీకు తెలిసిన ప్రెషర్ కుక్కర్. సో మనం ఇళ్లలో రెగ్యులర్ గా రైస్ కుకింగ్ కి వాడతాం ఈ ప్రెషర్ కుక్కర్. సో దీనికి పేరే ప్రెషర్ కుక్కర్. సో ప్రెషర్. సో ఇక్కడ ఈ ప్రెషర్ అంటే ఏంటంటే, దీంట్లో నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఓకేనా? నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తో కంపేర్ చేస్తే ఈ దీంట్లో ప్రెషర్ ఏంటి? ఎక్కువ. సో ప్రెషర్ కుక్కర్ లో వాటర్ 100 degrees దగ్గర బాయిల్ అవ్వదు. ప్రెషర్ పెంచేసాం కదా, ఇక్కడ 100 degrees కంటే ఎక్కువ ప్రెషర్ దగ్గర బాయిల్ అవుతుంది. అండ్ ఇది ఒక ఇండస్ట్రియల్ బాయిలర్. అంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్ లో అలాంటి చోట మనం ఈ స్టీమ్ ని జనరేట్ చేయాలి, వాటర్ వేపర్ ని. సో అక్కడ వాటర్ వేపర్ ఇలాంటి బాయిలర్స్ లో తయారవుతుంది హై ప్రెషర్ దగ్గర. సో ఇక్కడ దీంట్లో కూడా ప్రెషర్ ఎక్కువ ఇస్తాం. సో బాయిలింగ్ పాయింట్ కూడా ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఉంటది. ఓకేనా? గైస్, ఇది మనం చూసిన టెంపరేచర్ అండ్ హీట్ యొక్క గ్రాఫ్. అయితే ఇక్కడ మనం చూసింది ఏంటంటే, హీట్ ని మనం సప్లై చేస్తున్నప్పుడు టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అయింది లీనియర్ గా. ఆ తర్వాత టెంపరేచర్ కాన్స్టెంట్ గా మారింది. సో మనకి బబుల్స్ ఎందుకు వస్తున్నాయి అన్న విషయం అయితే అర్థమైంది. బబుల్స్ 100 degrees దగ్గరే ఎందుకు వస్తున్నాయి అన్న విషయం కూడా అర్థమైంది. అయితే వన్స్ వాటర్ యొక్క టెంపరేచర్ 100 కి రీచ్ అయిన తరువాత ఎందుకని టెంపరేచర్ కాన్స్టెంట్ గా మారింది? వెన్ బాయిలింగ్ గాట్ స్టార్టెడ్ నో ఫర్దర్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ సీన్. సో ఎప్పుడైతే బాయిలింగ్ 100 degrees దగ్గర స్టార్ట్ అయిందో, అంటే గ్యాస్ బబుల్స్ అవి రావటం స్టార్ట్ అయిందో, ఇంకా అక్కడ టెంపరేచర్ ఎందుకని కాన్స్టెంట్ గా ఉంది అనేసి మన క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. సో గైస్, దీనికోసం మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? The heat energy required to change 1 gram of liquid to gas at constant temperature is called latent heat of vaporization. అంటే సో ఇందాక మనం గ్రాఫ్ చూసినప్పుడు గ్రాఫ్ ఫస్ట్ లీనియర్ గా రైజ్ అయింది 100 degrees దగ్గర. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ వాటర్ గ్యాస్ గా కన్వర్ట్ అవ్వాలి. అంటే లిక్విడ్ ఎలా మారాలి? గ్యాస్ గా మారాలి. అంటే ఫేజ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. సో లిక్విడ్ ఏ విధంగా మారుతుంది? గ్యాస్ గా మారుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతూ ఉందో ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఇచ్చిన హీట్ వల్ల టెంపరేచర్ అనేది స్లోగా పెరిగింది.
అయితే ఇక్కడ మనం హీట్ ఇస్తున్న కొద్దీ టెంపరేచర్ మారుతుందా అంటే మారట్లా. మరి ఇక్కడ మనం ఇచ్చిన హీట్ ఏం చేసింది అంటే 100 degreesకి ఈ పాయింట్ దగ్గర వాటర్ 100 degreesకి వెళ్ళింది. అంటే ఇంకా గ్యాస్గా మారలా. ఐఎమ్ రిపీటింగ్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వాటర్ యొక్క టెంపరేచర్ 100 degrees సెల్సియస్. అయితే మరి వాటర్ బాయిల్ అవుతుంది అంటే మీనింగ్ ఏం చెప్పాము? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్గా మారాలి అనేసి చెప్పుకున్నాం కదా. అయితే ఈ పాయింట్ దగ్గర ఓన్లీ వాటర్ యొక్క టెంపరేచర్ 100 degreesకి వెళ్ళింది, కానీ వాటర్ గ్యాసియస్ ఫామ్లోకి మారదు. సో వాటర్ గ్యాసియస్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వటానికి మనం అడిషనల్గా ఇంకా కొంచెం హీట్ ఎనర్జీని సప్లై చెయ్యాలి. ఆ హీట్ ఎనర్జీనే లేటెంట్ హీట్ అనేసి అంటాం. సో ఇక్కడ మనం హీట్ ఎనర్జీ సప్లై చేస్తూనే ఉన్నాం, కానీ టెంపరేచర్ మారట్లా. మరి ఇక్కడ ఈ హీట్ ఏం చేస్తుందంటే వాటర్ని వేపర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఆ హీట్నే మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేసి అంటాం. సో ఇక్కడ 100 degreesకి రీచ్ అయిన తరువాత, వాటర్ టెంపరేచర్ 100 degreesకి రీచ్ అయిన తరువాత వాటర్ గ్యాసియస్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వటానికి అడిషనల్గా మనం హీట్ని సప్లై చేయాల్సి ఉంటుంది. ఆ హీట్నే మనం ఇక్కడ ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని అంటాం. అయితే ఈ లేటెంట్ హీట్ని మనం కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సప్లై చేస్తాం. కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఇది, ఎప్పుడైతే 100 degreesకి వెళ్ళిందో ఆ 100 degrees దగ్గరే కదా మనం ఈ యొక్క హీట్ని అప్లై చేసింది. సో ఇది నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో వాటర్ 100 degrees దగ్గర బాయిల్ అవుతుంది. సో ఆ బాయిలింగ్ పాయింట్ దగ్గర వాటర్కి మనం లేటెంట్ హీట్ని సప్లై చేస్తేనే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. ఆ హీట్నే, ఇక్కడ ఏదైతే హీట్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుందో ఆ హీట్ని మనం ఏమంటాం? లేటెంట్ హీట్. ఇక్కడ లేటెంట్ హీట్ ఎందుకు అవసరపడింది? ఆ లిక్విడ్ ఫేజ్ గ్యాసియస్ ఫేజ్గా కన్వర్ట్ అవ్వటం కోసం, ఫేజ్ చేంజ్ కోసం ఇక్కడ ఈ హీట్ ఎనర్జీని సప్లై చేయాల్సి వచ్చింది. అయితే లేటెంట్ హీట్కి ఫార్ములా చూడండి. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఈక్వల్స్ టు Q/m, వేర్ Q ఈజ్ హీట్, M అంటే మాస్. యూనిట్స్ చూడండి, CGS యూనిట్స్. Q అంటే హీట్ కదా, హీట్కి CGS యూనిట్స్ ఏమో క్యాలరీస్ బై మాస్ CGS యూనిట్స్ గ్రామ్స్. సో లేటెంట్ హీట్ యొక్క CGS యూనిట్స్ ఏంటంటే క్యాలరీ పర్ గ్రామ్. SI యూనిట్స్ ఏంటి? హీట్కి SI యూనిట్స్ జౌల్స్ అనేసి చెప్పుకున్నాం, అండ్ మాస్కి kg. సో SI యూనిట్స్ ఆర్ జౌల్ పర్ kg. ఓకేనా? The boiling point of water at constant atmospheric pressure is 100 degrees Celsius or 373 Kelvin. అంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 degrees Celsius. సో సెల్సియస్లో అయితే 100, కెల్విన్స్లో 273 యాడ్ చేసుకోవాలి కదా. సో 373 Kelvin. సో దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ కాన్స్టెంట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అండ్ కాన్స్టెంట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో మనం ఎంత లేటెంట్ హీట్ని సప్లై చేయాలి అంటే ఒక్కొక్క గ్రామ్కి 540 క్యాలరీస్ని సప్లై చేయాలి. అంటే ఏంటి దీని మీనింగు? వాటరు 100 degreesకి రీచ్ అయిన తరువాత, అంటే ఇక్కడ 100 degreesకి రీచ్ అయింది 1 గ్రామ్. సో ఈ 1 గ్రామ్ వాటర్ 100 degreesకి రీచ్ అయినాక గ్యాస్గా కన్వర్ట్ అవ్వాలి అంటే 1 గ్రామ్ వాటర్ 100 degrees దగ్గర ఉంది. ఆ వాటర్ వేపర్గా మారాలంటే మనం ఎంత హీట్ని సప్లై చేయాలి? ఒక్కొక్క గ్రామ్కి 540 క్యాలరీస్ని అప్లై చేయాలి. సో దిస్ ఈస్ ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఎట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దట్ ఈస్ 1 atmospheric pressure. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది. సో మనం వాటర్ని ఇనీషియల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నాం. సో రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకొని మన బాయిలింగ్ అంటే మన హీటింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసాం. సో ఎప్పుడైతే హీటింగ్ స్టార్ట్ చేసామో థర్మోమీటర్లో స్లోగా టెంపరేచర్ అనేది పెరుగుతూ చూడొచ్చు మనం. సో వాటర్ టెంపరేచర్ స్లోగా ఎక్కడికి వెళ్తుంది అంటే 100 degrees దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఈ 100 degrees ఏంటి? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్. సో వాటర్ బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయ్యింది అంటే ఇక్కడ బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి? వాటర్ అనేది గ్యాసియస్ ఫామ్లోకి మారాలి. అయితే వాటర్ గ్యాసియస్ ఫామ్లోకి ఏ విధంగా మారుతుంది?
ఫస్ట్ ఒక బబుల్ ఫామ్ అవ్వాలి. ఆ బబుల్ సరౌండింగ్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆ శాచ్యురేటెడ్ వేపర్ బబుల్లోకి వెళ్ళి బబుల్ లోపల ప్రెషరు బయట ఉన్న ప్రెషర్కి ఈక్వల్ అయ్యి అప్పుడు బబుల్ పైకి వచ్చి బ్రేక్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి దానికి ఎక్స్ట్రా హీట్ అనేది కావాలి. అంటే ఇక్కడ లిక్విడ్ గ్యాసియస్ ఫేజ్గా మారటానికి ఇక్కడ వాటర్ అడిషనల్గా హీట్ని తీసుకుంటుంది. సో ఇక్కడ ఆ ప్రాసెస్నే ఈ యొక్క కాన్స్టెంట్ టెంపరేచర్ లైన్ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే వాటర్ 100 degreesకి వెళ్ళిన తరువాత గ్యాసియస్ ఫామ్లోకి మారటానికి ఏదైతే హీట్ అవసరమో ఆ హీట్ని ఇక్కడ తీసుకుంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లేటెంట్ హీట్. సో all this process collectively you may call it as the process of boiling. Guys, that is all about boiling. And నేను మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ని చెప్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. అంటే మనం ప్రెషర్ని పెంచుకోగలిగితే బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. అంటే ప్రెషర్ పెరిగితే లేటెంట్ హీట్ అనేది తగ్గుతుంది. అంటే మనం నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో ఏం చెప్పుకున్నాం, వాటర్ 100 degrees దగ్గర బాయిల్ అవుతుంది అనేసి చెప్పుకున్నాం. అండ్ మనం వాటర్ని 100 degrees దగ్గర బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్క గ్రామ్కి ఎంత లేటెంట్ హీట్ని సప్లై చేయాలని చెప్పుకున్నాం, 540 calories. గైస్ అర్థం చేసుకోండి, 100 degrees దగ్గర బాయిల్ అవుతున్న వాటర్కి ఒక్కొక్క గ్రామ్కి 540 calories ఇస్తేనే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము బొగ్గుని హీట్ చేయటం ద్వారా వాటర్ని ఇక్కడ వేపర్గా కన్వర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇంత హీట్ని జనరేట్ చేసి ఇవ్వాలి ఆ వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవ్వటానికి. సో ఈ లేటెంట్ హీట్ ఎంత తక్కువ ఉంటే మనకి బొగ్గు అంత సేవింగ్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి మనం ఏ ఫ్యూయల్ని వాడితే ఆ ఫ్యూయల్, గ్యాస్ అయితే గ్యాస్, డీజిల్ అయితే డీజిల్, కోల్ అయితే కోల్, ఆ యొక్క కన్జంప్షన్ని మనం తగ్గించుకోగలగాలి. సో ఆ కన్జంప్షన్ ఎప్పుడు తగ్గుతుంది అంటే మనం లేటెంట్ హీట్ని తగ్గించుకున్నప్పుడు. సో లేటెంట్ హీట్ ఎప్పుడు తగ్గుతుంది, మనకి ప్రెషర్ని పెంచుకున్నప్పుడు. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 2 atmospheric ప్రెషర్ దగ్గర వాల్యూస్ తీసుకున్నాను. 2 atmospheric ప్రెషర్లో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 120 degrees అండ్ లేటెంట్ హీట్ 525 calories. సో ఇక్కడ మీరు చూడొచ్చు లేటెంట్ హీట్ అనేది తగ్గిపోయింది అండ్ బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగింది. సో ప్రెషర్ పెంచటం మూలాన మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అండ్ సెకండ్ లేటెంట్ హీట్ తగ్గుతుంది. సో లేటెంట్ హీట్ తగ్గటం అంటే మనము ఇక్కడ యూజ్ చేసే ఫ్యూయల్, గ్యాస్ అయితే గ్యాస్, డీజిల్ అయితే డీజిల్, వీటి యొక్క అమౌంట్ని మనం తగ్గించవచ్చు. అంటే తక్కువ హీటింగ్ తోటే గ్యాస్గా అంటే వాటర్ వేపర్ని మనం అబ్టైన్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బాయిలర్ డిజైనింగ్లో అవ్వచ్చు, లేదంటే థర్మోడైనమిక్ అప్లికేషన్స్లో. ఓకేనా? సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. గైస్ మనం నెక్స్ట్ క్లాస్లో లేటెంట్ హీట్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.